ఇప్పుడు ఆ విడుదల ఎట్లొస్తుంది అంటే అక్కడ ఎవరి పేరు ఉచ్చరించబడిందంట? లార్డ్ హ్యాస్ నీడ్ ఆఫ్ హిమ్. ఇది ప్రభువు యేసు ప్రభువునకు కావాలి. యేసు ప్రభు నామం పేరట విడుదల కలుగును కాక. ఈ మాట ఎవరు చెప్పాలి? దేవుడు ఎంతమంది పంపించాడు? ఇద్దరు పంపించారు. ఆ ఇద్దరే చెప్పాలి. ఎవడబడతాడు చెప్తే కుదరదు. అర్థమైంది కదండి? మీరు అనొచ్చు 12 మంది శిష్యులు ఉంటే ఆ ఇద్దరు ఎందుకు చెప్పాలి? ఇద్దరు, బాగా వినండి, ఆ ఇద్దరు ఆత్మీయ మర్మం ఉంది. విడుదల ఎట్లా వస్తుందంటే యేసు ప్రభు నామంలో విడుదల, మనందరూ తెలుసు కదా. అయితే ఉచ్చరించాల్సింది ఇద్దరట. అందుకొరకు ఇద్దరి పేరు ఏంటంటే, మొదటి వ్యక్తి ఎవరు అంటే సత్యము. అందుకొరకు బైబిల్ సెలవిస్తుంది, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. మొదటిగా ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఇంకొక డిసైపుల్, ఇంకొక శిష్యుడు ఎవరు తెలుసా? ఇంకో శిష్యుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు ప్లస్ సత్యము కలిస్తే యేసు నామం పేరట కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులవుదురుగాక. యేసు నామం పేరట ఈ 3 సమ్మిళిత పరిచయ ద్వారా చేరవచ్చిన ప్రతి ఒక్కరు విడుదల కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విడుదల కలుగుతుందో మీరు అనొచ్చు, ఎందుకు యేసు ప్రభు నామం పేరట చెప్తే ఎందుకు విడుదల కలగాలి? ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయము, ఆకాశం ఉందే కానీ భూమి మీదే కానీ భూమి కిందే కానీ ఈ 3 లోకాల్లో ఏ మోకాలైనా సరే యేసు ప్రభు నామం పేరట ఏం చేయాలి? వంగాల్సిందే. ఇప్పుడు యేసు ప్రభు నామం ఉందనుకోండి, అనుకుందాం, కృంగుదల ఏం చేయాలి? వంగాల్సిందే. డిప్రెషన్, క్యాన్సర్, ఇంత పవర్ఫుల్ నామమును పెట్టుకొని ఈరోజు మనం ఇంకా ఆలోచిస్తున్నామంటే 2 సమస్యలు. ఒకటి, ఆ నామం శక్తి ఏంటో తెలియదు. రెండవది, ఆ నామం శక్తి తెలిసినా సరే ఎలా వాడుకోవాలో తెలియదు. అందుకొరకే గన్ చాతగన్ను చేతిలో AK-47 పెడితే పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. అదే రీతిగా యేసుప్రభు నామాన్ని వాడే దమ్ము లేనోడి చేతిలో యేసుప్రభు నామం ఉచ్చరించినా ఒకటే, ఉచ్చరించకపోయినా. ఎందుకంటే యేసుప్రభు నామంలో శక్తి రేంజ్ ఏంటో వాడికి తెలియదు.